నమస్కారం 6/24 న్యూస్ కి స్వాగతం. రష్యా జపాన్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక, సేఫ్టీ జోన్కు తరలుతోన్న కామ్చట్కా రాష్ట్ర ప్రజలు. పసిఫిక్ మహాసముద్రంలో ఆవిర్భవించిన సునామీ దెబ్బకు చేపల్లా తీరానికి కొట్టుకొస్తున్న భారీ తిమింగలాలు 30 దేశాలకు పొంచి ఉన్న ముప్పు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని డిమాండ్ చేసిన భారత్ టీఆర్ఎఫ్పై ఆంక్షలు విధించేందుకు అంగీకరించిన యుఎన్ఎస్సి. ఏపీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం. ఏపీ లిక్కర్ స్కామ్ A40 ముద్దాయి వరుణ్ పురుషోత్తమ్ను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలింపు. విక్రయించనున్న మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు చెందిన విలాసవంతమైన నౌక లిక్విడ్ హైడ్రోజన్తో నడిచే ఈ నౌకను $645 మిలియన్ వేలం వేయనున్నట్లు సమాచారం. బెంగళూరులో ఆల్-ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ 30 ఏళ్ల షామా పర్వీన్ను అరెస్ట్. దేశంలో ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని గుర్తించడానికి అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగానే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ రిమ్స్లో వైద్య విద్యార్థి ఆత్మహత్య. రాజస్థాన్కు చెందిన 19 సంవత్సరాల సాహిల్ చౌదరి సెకండ్ ఇయర్ MBBS సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్లేస్ సుముఖత. క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి హామీ. భారత్కు సునామీ ముప్పు లేదు, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వెల్లడి. రష్యా జపాన్లో సునామీ, అమెరికాలోని భారతీయులకు అలర్ట్. తెలంగాణలోని గొర్రెల పంపిణీలో భారీ కుంభకోణం. హైదరాబాద్లోని పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పలువురి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు. శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు. 8 గేట్లెత్తి 2,16,520 క్యూసెక్కుల నీటి విడుదల. జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదులు హతం. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో బయటపడుతున్న కొత్త కోణాలు. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు, భారీగా నగదు స్వాధీనం. డబ్బు కోసం తన బాయ్ ఫ్రెండ్ను కిడ్నాప్ చేసిన గర్ల్ ఫ్రెండ్, 2.5 కోట్ల డిమాండ్, 4 అరెస్ట్. పరారీలో ప్రధాన కుట్రదారు మహిమ. సీఎం చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో, కేసు నమోదు చేసిన సిఐడి. సీఎం రేవంత్తో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీ, కీలక అంశాలపై చర్చ. ఏపీలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయండి, గూగుల్ను కోరిన మంత్రి లోకేష్. రాయలసీమ నుండి అనేక మంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు ఎంపికైన అభివృద్ధి శూన్యం. సీమ అభివృద్ధికి బీజేపీతోనే సాధ్యం. PBN మాధవ్ కీలక వ్యాఖ్యలు. ఇండియాపై 25% సుంకం విధిస్తామన్న ట్రంప్, ఇంకా ఖరారు కాని ఒప్పందం. హైదరాబాద్లో ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా లాంటి ఓ ల్యాండ్ మార్క్ నిర్మాణం, రేవంత్ రెడ్డి ఆదేశం. కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులకు జలకళ, ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి, అలర్ట్ అయిన అధికారులు. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దేవీ నవరాత్రి షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.